హలో అండి. సమ్మర్ వచ్చింది అంటేనే అందరికీ ముందుగా గుర్తొచ్చేది జీడి ఆవకాయ పచ్చడి. ఈ ఆవకాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అసలే మన తెలుగు వాళ్ళకి ఆవకాయ అంటేనే ఒక ఎమోషన్ కదండి. దీన్నే చిన్న ముక్కల పచ్చడి అని కూడా అంటారు. ఈ జీడి ఆవకాయ పచ్చడిని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మామిడికాయలను శుభ్రంగా కడిగేసుకుని ముచ్చుకు కట్ చేసుకుని తడి లేకుండా క్లాత్తో తుడిచేసుకోవాలి. మామిడికాయల్లో ఉన్న జీడి తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ముక్కల సైజు మీకు నచ్చినట్లుగా కట్ చేసుకోండి. నేనైతే ఇలా మరీ చిన్న ముక్కలుగా కాకుండా అలాగే మరీ పెద్ద ముక్కలుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను. ఈ కట్ చేసుకున్న మామిడి ముక్కలు నాకు 2 కేజీలు వచ్చాయండి. ఈ 2 కేజీల మామిడి ముక్కల్ని మనకి పచ్చడి కలుపుకోవడానికి ఈజీగా ఉండడం కోసం ఒక బేషన్లోకి వేస్తున్నాను. ఈ 2 కేజీల మామిడి ముక్కలకి 200 గ్రాముల కారం, 100 గ్రాముల కన్నా తక్కువగా సాల్ట్ సరిపోకపోతే తర్వాతైనా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అలాగే 50 గ్రాముల ఆవాలు, 4 టేబుల్ స్పూన్ల మెంతులు కలిపి పౌడర్ చేసుకున్నాను. 1 స్పూన్ పసుపు, 1 గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు. నేను ఇక్కడ పొట్టు తీసేసుకుని వేస్తున్నానండి. కొంతమంది పొట్టు తీయకుండా కూడా వేసుకుంటారు. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు కారం అంతా కూడా మామిడి ముక్కలకు పట్టేంతగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 లీటర్ వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి. నూనె వేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేసుకుని జాడీలోకి కానీ లేదంటే గాజు సీసాల్లోకి కానీ వేసుకుని 2 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. పచ్చడి కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.